హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన వీడియోలో 90స్‌లో కిడ్స్ బాగా ఇష్టపడే స్కూల్‌లో మరీ మనకు మెమరీగా ఉండే సేమియా పాలేస్ చేసి చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వెళ్తూ వెళ్తూ లైక్ కొట్టేసారండి. ఇది బాగా మీకు కూడా మెమరీ కదా! సో, స్కూల్ మెమరీస్ ఎవరు కూడా మర్చిపోలేమండి అంత తొందరగా. అందుకే మరొకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ వేసుకొని, కొద్దిగా పాలు వేసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్‌గా మొత్తంగా అంతా స్పూన్‌తో కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక పావు లీటర్ దాకా పాలు పోసుకొని, దాన్ని కూడా సిమ్‌లో పెట్టి మరిగించుకుందాం. తర్వాత పాన్ పెట్టుకొని, పాన్‌లోకి ఒక 3 స్పూన్ దాకా సేమియా వేసుకొని, వాటిని కూడా దోరగా వేపేసుకుందాము. ఇప్పుడు వేపుకున్న తర్వాత ఈ సేమియాని తీసుకెళ్ళి మనము మరుగుతున్న పాలలో వేసేద్దామనమాట. వేసిన తర్వాత ఒకసారంతా కలిపేద్దాం స్పూన్‌తో. తర్వాత తీపి కోసం నేను ఒక 3 స్పూన్ల దాకా షుగర్ యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్‌తో కలిపేసుకుందాము. నేను వీటిలోకి ఇంకా కొంచెం టేస్ట్ బాగుండాలనేసి నేను సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. గుమ్మడి, సన్‌ఫ్లవర్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఫైనల్‌గా మనము కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా 1 మినిట్ పాటు నాన్ స్టాప్‌గా కలుపుకోవాలి. అండ్ సేమియా కూడా దాదాపుగా ఉడకాలి. అండ్ థిక్‌నెస్ రావాలనమాట. చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ థిక్‌నెస్ వస్తే సరిపోతుందనమాట మనకు. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేద్దాం. చల్లారిన తర్వాత మనము ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఓకే. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేవనుకుంటే మనం టీ తాగే గ్లాసులో కూడా దీన్ని పోసేసుకొని మొత్తంగా పెట్టేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకోవచ్చనమాట. నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోకి వేసి మొత్తంగా కరెక్ట్‌గా నేను చేసిన ఐస్ క్వాంటిటీ కరెక్ట్‌గా 4 ఐస్ క్రీమ్స్ వస్తాయన్నమాట. 4 కరెక్ట్‌గా సరిపోయింది. పావు లీటర్ పాలు. ఇప్పుడు వీటిలన్నిటిలోకి పోసిన తర్వాత వీటికి మూతలు పెట్టేసి, అలాగే ఐస్ క్రీమ్ పుల్లలు కూడా వీటికి గుచ్చేసి, మొత్తం ఓవర్ నైట్ నేను డీప్ ఫ్రిడ్జ్‌లో అంటే దాదాపుగా మనకు 10-12 అవర్స్ ఇవి ఫ్రీజ్ అవ్వడానికి టైం వస్తుందన్నమాట. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. అంటే ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేసుకుందాం. కొద్దిగా మనం వేరే గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం దీన్ని అద్దినట్టయితే డీమోల్డ్ అవుతాయన్నమాట. ఈజీగా వచ్చేస్తాయన్నమాట. వాటర్‌లో అద్దిన తర్వాత దీన్ని కొంచెం ఇలా అన్నట్టయితే చేతిని వచ్చేస్తాయన్నమాట. సో, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయో. చూడండి ఎంత బాగున్నాయో అసలకి. ఎక్కడ చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్‌గా కుల్ఫీలాగా వచ్చేసినాయి కదా పాలేస్. ఇవి చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా వెంటాడుతాయి ప్రతి ఒక్కరిని కూడా. సో, ఇంతే ఎంతో ఈజీ అయిన సేమియా పాలైస్ రెడీ. పైన మీకు ఇష్టమైతే గార్నిష్ కోసము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నానన్నమాట. ఏమీ ఏసుకోకున్నా కూడా పర్వాలేదు. చూసారా ఎంత బాగున్నాయో. సో, మీకైతే ఈ వీడియో నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్క లైక్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కూల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బై. థాంక్స్ ఫర్ వాచింగ్.